అన్న మీ వాయిస్ రావట్లేదన్న. మనం స్టార్ట్ చేద్దాం. సో మన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన అంశం అయినటువంటి కంటెంట్మెంట్ అనే టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయాలని నాకు అనిపించింది. ఈ అంశం గురించి మనం ఆలోచించినప్పుడు దేవాతి దేవుడు పలుమార్లు పలు వ్యక్తుల ద్వారా బైబిల్లో ప్రస్తావించడం కూడా మనం గమనిస్తాము. సో బిఫోర్ వి బిగిన్ ద బైబిల్ స్టడీ, లెట్ us read the word of God. ఆల్రెడీ పోర్షన్స్ కూడా మీకు పంపించాను నేను. ఎవరైనా ఒకరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ఒకరు, తర్వాత ఇంకొకరు తిమోతికి రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఎవరైనా ఒకరు చదవ. ఫిలిప్పీయులకు రాసిన 4వ Philippians chapter 4 verses 10 to 13. Philippians chapter 4 verses 10 to 13. ఓకే, చదువుకుందాం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగిత్రని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇంకొక పోర్షన్ ఎవరైనా చదవండి దయచేసి. మొదటి తిమోతికి 6వ అధ్యాయం 6 నుంచి 9. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమునైన అనేక దురాశలలోను పడుతురు. అట్టివి మనుషులను నష్టంలోను, వాసనంలోను ముంచివేయండి. నాశనంలోను ముంచివేయండి. అంతే కదా, ఇంకా చదవాలా? అంతే తమ్ముడు. మాధవన్న డిస్కనెక్ట్ అయ్యారు, జస్ట్ జాయిన్ అవుతారు, వెయిట్ చేద్దాం. రెండు పోర్షన్స్ అయిపోయిందా? ఓకే, నాది యాక్చువల్లీ డిస్కనెక్ట్ అయిపోయింది మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ తమ్ముడు.
సో ఈరోజు మనము కంటెంట్మెంట్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాము. బ్రీఫ్ గా మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అనే విషయాలు ఒకసారి నేను చెప్పిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. సో కంటెంట్మెంట్ అంటే ఏంటి అనేది చూడబోతా ఉన్నాం. తర్వాత సైన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్, తర్వాత సైన్స్ ఆఫ్ కంటెంట్మెంట్ అనే విషయం గురించి కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మనము రీజన్స్ ఫర్ డిస్కంటెంట్మెంట్ అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్, తర్వాత చివరగా హౌ టు కల్టివేట్ ద కంటెంట్మెంట్ ఆర్ ద హ్యాబిట్ ఆఫ్ కంటెంట్మెంట్ ఇన్ అవర్ లైఫ్ అనే విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మొట్టమొదటిగా మనము కంటెంట్మెంట్ ఏంటి ఏదో చూద్దాం. మనము మీకు తెలిసింది మీరు మీనింగ్ అవి ఇప్పుడే షేర్ చేద్దాము, అవి లాస్ట్ లో చూపిద్దాము. కంటెంట్మెంట్ అంటే మీరేమనుకుంటున్నారు? కంటెంట్మెంట్ అంటే మీరేమనుకుంటున్నారో మీ అది మీరు ఆ పోర్షన్ పెట్టిన తర్వాత చదివానన్నా. కంటెంట్మెంట్ అనే వర్డ్ నేను ఫస్ట్ టైం అంటే విన్నాను. సో దాని మీనింగ్ ఏమని ఉంది అని చూస్తే కనుక సాటిస్ఫాక్షన్ అని ఉంది. ఆ పోర్షన్స్లో కూడా చెప్పబడినట్లు సో మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో సంతృప్తిని కలిగి ఉండటం అనేది పౌలు గారు చెప్తా ఉన్నాడు. సో మన పర్సనల్ సిచ్యువేషన్స్ లో కూడా చూసినప్పుడు మనకున్న దాంతో సంతృప్తి చెందటం అనే మీనింగ్. ఓకే, ఉన్నదాంతో సంతృప్తి చెందటం అనేది మీనింగ్, వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ కంటెంట్మెంట్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండటం. ఓకే, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండటం. వెరీ గుడ్, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకెవరన్నా? A state of peaceful happiness. Okay, a state of peaceful happiness. Okay, ఇవన్నీ సినోనిమ్స్. అవును. ఓకే, సో నేను కొన్ని మీనింగ్స్ డిక్షనరీ నుంచి నేను కొన్ని సార్ట్ అవుట్ చేయడం జరిగింది. తమ్ముడు షేర్ చేయండి. మొట్టమొదటిగా మనం చూస్తే మీనింగ్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటే ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్. ఓకే, బేసిక్గా కంటెంట్మెంట్ అనేది ఒక ఫీలింగ్. అది ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అని అంటే అది హ్యాపీనెస్, సంతోషము లేకపోతే సంతృప్తి అనే ఒక ఫీలింగ్ అని డిక్షనరీలో నాకు కనిపించింది. తర్వాత మనం చూస్తే కంటెంట్మెంట్ అంటే బీయింగ్ హ్యాపీ విత్ వన్స్ కరెంట్ సిచ్యువేషన్. అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము సంతోషంగా ఉండటం లేకపోతే సంతృప్తిగా లేకపోతే సంతోషంగా ఉండటం అనేది ఇంకొక మీనింగ్. అంటే ఇంకా కావాలి అనే ఆశ లేకుండా, ఇంకా ఎటువంటి ఆశలు లేకుండా ఉన్నదానితోటి ప్రజెంట్లో ఉన్న దానితో సంతృప్తి పొందటం అనేది ఇంకొక మీనింగ్ అని మనం చూస్తాం. తర్వాత అనదర్ మీనింగ్ ఆఫ్ కంటెంట్మెంట్ ఈజ్ ప్లెజర్. ఓకే, ఆనందం. ఓకే, ఆనందం అని మనం కూడా చూడొచ్చు డిక్షనరీలో. తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటంటే ఫుల్ఫిల్మెంట్. ఓకే, మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు, మనకి ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు, అది నెరవేర్చినప్పుడు మనం పొందేటువంటి ఫీలింగ్ని మనం ఏమంటామంటే తృప్తి లేకపోతే కంటెంట్మెంట్ అంటాం. తర్వాత ఇంకా మనం కానీ చూస్తే ఇన్నర్ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కయాస్. ఓకే, గందరగోళ పరిస్థితుల మధ్య సమాధానం కలిగి ఉండటం. ఓకే, సో సమాధానాన్ని లేకపోతే శాంతిని కలిగి ఉండటాన్ని మనం ఏమంటామంటే కంటెంట్మెంట్ ఆర్ సంతృప్తి అని మనం అంటాం. తర్వాత చివరిగా మనం కానీ చూస్తే ఆల్రెడీ ఈ మీనింగ్ వచ్చింది బిగినింగ్ లో, a feeling that a person looks for in every aspect of his life. ఓకే, మనిషి తన జీవితంలో చేసేటువంటి అది ఏదైనా కానీ, ఏ జాబ్ అయినా కానీ,
లేకపోతే తను కుటుంబ జీవితంలో కానీ లేకపోతే బిజినెస్లో కానీ అది తను చేసే ప్రతి పనిలో ఓకే దేనికోసం అయితే తను తాపత్రయపడతాడో అల్టిమేట్గా, సో అటువంటి ఫీలింగ్ని ఏమంటారంటే కంటెంట్మెంట్ అంటారని ఇంకొక డెఫినేషన్గా లేకపోతే మీనింగ్గా మనం చూడవచ్చు. సో బేసిక్గా కంటెంట్మెంట్ అంటే మనం బైబిల్లో చదివిన దాని ప్రకారం, సో మనం డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు ఏ 2 రెఫరెన్సెస్ నేను చదివించానో వాటిని దృష్టిలో పెట్టుకొని ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కీప్ దోస్ 2 రెఫరెన్సెస్ ఇన్ మైండ్ అండ్ షేర్ యువర్ వ్యూస్, సో దట్ మనకేంటంటే మనం బైబిల్కి కనెక్ట్ అవుతూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అల్టిమేట్గా మన పర్పస్ అదే కదా. సో కంటెంట్మెంట్ అంటే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, ప్లెజర్, ఫుల్ఫిల్మెంట్ ఆర్ ఇన్నర్ పీస్ అని మనం చూడవచ్చు. అయితే తర్వాత మనం కానీ చూస్తే ఇంకేదన్నా మీరు ఇవి కాకుండా ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు. నేను చెప్పినటువంటి మీనింగ్స్ కాకుండా ఇంకా దీనిని కూడా కంటెంట్మెంట్ అంటారు అని మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు షేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఓన్లీ. అయితే సెకండ్ స్లైడ్లో మనం కానీ చూస్తే డిస్కంటెంట్మెంట్ అంటే ఇట్స్ అపోజిట్ ఆఫ్ కంటెంట్మెంట్, మనకు తెలిసిన విషయమే. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి కలిగినటువంటి స్థితి అని మనం అనుకున్నాం, మనం డిస్కస్ చేసాం కదా. అంటే డిస్కంటెంట్మెంట్ అంటే అసంతృప్తి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతనికి ఉన్నటువంటి లక్షణాలు, ఎటువంటి లక్షణాలు తను బహిర్గతం చేస్తూ ఉంటాడు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. తర్వాత ప్యారలల్గా మనం ఏం చేద్దామంటే సైన్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ లీడింగ్ ఆర్ కంటెంటెడ్ లైఫ్ అనేది కూడా మనం చూద్దాం. సో అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, మనం ఒకరి లక్షణాలు మనం కానీ షేర్ చేస్తాం అనుకోండి, దానికి జస్ట్ ఆపోజిట్ ఇంకొకటి అవుతుంది. సో మనము రెండైనా షేర్ చేయొచ్చు, లేకపోతే ఒకటైనా షేర్ చేయొచ్చు. అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు లేకపోతే అతను ఎలా ఉంటాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీరు మీ షేర్ చేయొచ్చు అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, సైన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్. ఓకే, సైన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్. సో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. సో అదేవిధంగా మనం కానీ చూస్తే కంటెంట్మెంట్ అంటే తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి ఏముంటుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మాధవ అన్నా. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్ యూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అన్నా గుడ్ ఈవినింగ్. కంటెంట్మెంట్ లేని వ్యక్తి అన్నా ఎప్పుడు కంపేర్ చేసుకుంటా ఉంటాడు, కంపేరింగ్ విత్ అదర్స్. ఓకే, సో సిచ్యువేషన్స్ అన్నా. ఓకే, అది. సో దానికి ఆపోజిట్ గా మనం ఏం చెప్పొచ్చు, కంటెంట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, తృప్తి కలిగినటువంటి వ్యక్తి వేరే వాళ్ళతోటి పోల్చుకోడు అని మనం చెప్పొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా అదే ఆ పాయింట్కి కాన్సిక్వెన్స్ ఏంటంటే సో కంటెంట్మెంట్ లేని వ్యక్తి అసూయ పడతాడు, కంటెంట్మెంట్ ఉన్న వ్యక్తి అసూయపడాడు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. సో కంటెంట్మెంట్ ఉన్న లేని వ్యక్తి అసూయపడతాడు. ఓకే, సో కంటెంట్మెంట్ ఉన్న వ్యక్తి అసూయపడాడు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. చెప్పిన వాళ్ళు చెప్పొచ్చా, చెప్పిన వాళ్ళు చెప్పాలా మాధవ? అన్నా ఎవరేం చెప్పొచ్చు అన్న, ఎవరేం చెప్పొచ్చు. ఇంకా మన ఉన్నారుగా నరసింహ, తర్వాత చంద్రన్ ఉన్నారు. సో నేను ఒకటి చెప్తానులేండి, అంతే వాళ్ళ ఆలోచించలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు కలిగి ఉన్న దాంతో తృప్తి పొందలేరు. అంటే మనకి ఏదైతే ఉందో దాని నుంచి, అంటే మనకి ఇంత ఉందో కదా, ఈ విధంగా ఉందో కదా అని దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని వాళ్ళు
ఫీల్ కాలేరనమాట. ఓకే ఓకే. అసంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తి తనకున్న దానితో తృప్తి పొందలేడు. ఓకే, లేని దానికోసం తాపత్రయపడతా ఉంటాడు. సో దానికి ఆపోజిట్ లో మనం కానీ చూస్తే కంటెంట్మెంట్ అనే వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తన దగ్గర ఉన్న దాంతో సర్దుకుపోతూ తృప్తి పొందడానికి ఇష్టపడతా ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈవెన్ అటువంటి వ్యక్తి కృతజ్ఞతగా కూడా ఉండలేడు. ఈ విల్ నాట్ బి విత్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. కంటెంట్ లేని వ్యక్తి. ఓకే, గ్రాటిట్యూడ్ అనేది అతనికి ఉండదు, అతనికేమో గ్రాటిట్యూడ్ అనేది ఉంటది. ఓకే, తర్వాత మాధవ, కంటెంట్మెంట్ లేని వ్యక్తి అన్నా తన లోతు ఉంటది కదా, తన ఏమంటారు దాన్ని, డీమెరిట్ అన్నా బెల్లం చిలేనోడు చూడు, వాళ్ళని చెప్తారు. ఓకే ఓకే ఓకే. కంటెంట్మెంట్ లేని వ్యక్తి తన తక్కువ స్థితిని చూసి ఇబ్బంది పడతాడు, దాన్ని చెప్పుకోలేడు. నాకు తెలియదు, మాకు అది లేదు, నాకు అది చేత కాదు, నాకు అది రాదు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఎట్ ద సేమ్ టైం లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడానికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. బిట్ ఆఫ్ వేషధారణ కిందకి వస్తుందేమో. అవునవునన్నా. ఒరిజినల్ గా ఉండలేడు, జెన్యూన్ గా ఉండలేడు. ఓకే ఓకే, అంటే షో ఆఫ్ చేస్తా ఉంటాడు. రైట్. ఓకే, లేనిది ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. మేబీ ఇంకో పాయింట్ అన్నా చెప్పండి. డిస్కంటెంట్మెంట్ వ్యక్తి మేబీ గ్రీడీగా కూడా బిహేవ్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. సో ఉన్నదాంతో సంతృప్తి పొందకుండా ఇంకా ఇంకా కలిగి ఇంకా కావాలని. ఓకే ఓకే ఓకే. అవునవును, థ్యాంక్ యూ తమ్ముడు. అనిల్. అదే అన్న, అంటే డిస్కంటెంట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి భవిష్యత్తుని గురించిన భయం, ఆందోళన, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి ఉండొచ్చు. సో సంతృప్తి కలిగినటువంటి లో మనం అవి చూడకపోవచ్చు. అంటే అది సాధించాలంటే సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తి ఎప్పుడు కూడా భయంతో ఉంటాడు. కరెక్ట్. సో మీరు చెప్పినటువంటి అన్ని ఆన్సర్లు కరెక్ట్ తమ్ముడు. ఒకసారి కొన్ని లిస్ట్ అవుట్ చేశాను నేను, అవన్నీ చూద్దాం మనం. సో అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సాడ్గా, ఓకే, చాలా బాధగా ఉంటాడు. సో తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఓకే, నాకు అది లేదు, ఇది లేదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని. కానీ కంటెంట్మెంట్, తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేస్తాడంటే చాలా సహనంతో, అంటే తను అనుకున్నది పొందేంత వరకు సహనంతో ఎదురు చూస్తూ ఉంటాడు. అదేవిధంగా తృప్తి కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ మీరు చెప్పినట్టుగా ఆందోళన, ఓకే, చింతిస్తూ ఉంటాడు. ఓకే, సో కంటెంట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి చాలా సంతోషంగా, ఓకే, చాలా జాయ్ఫుల్ గా ఉంటాడు. సో మీరు చెప్పినట్టుగా డిస్కంటెంట్మెంట్ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే చాలా గ్రీడీగా ఉంటాడు. కంటెంట్మెంట్, ఓకే, తృప్తి కలిగినటువంటి వ్యక్తి ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. సో తమ్ముడు చెప్పినట్టుగా యాంగ్షియస్, భయాందోళనలో ఉంటాడు. ఓకే, అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇతను చాలా అన్ని పరిస్థితుల్లో చాలా ధైర్యం కలిగి ఉంటాడు అనమాట, తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి, ఓకే, మత్సర పడతా ఉంటాడు, అసూయ పొందుతూ ఉంటాడు. తనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు. కానీ తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి తన కొలీగ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు వాళ్ళని పొగడటం కానీ, వాళ్ళని బట్టి గర్విస్తూ ఉంటాం. అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్న దాంతో ఎప్పుడు కూడా సంతృప్తి పొందడు. అంటే తనకు ఉన్న దాంతో సంతృప్తి చెందడు, తనతో ఉన్నటువంటి మనుషులతో కూడా సంతృప్తి, ఓకే, సాటిస్ఫాక్షన్ అనేది తనకు ఉండదన్నమాట. కానీ
వేరాజ్ ఇక్కడ సంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి మటుకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ తో తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మనము సంతోష పెట్టడం చాలా కష్టం. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ సచ్ పర్సన్ అనమాట. వేరాజ్ సంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే అతన్ని మనము చాలా ఈజీగా తనని మనము సంతోష పెట్టొచ్చు, ఓకే, కన్విన్స్ చేయొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అదే విధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎప్పుడు చూసినా డిసప్పాయింట్మెంట్ తో ఉంటాడు, నిరాశ నిస్పృహలతో ఉంటాడు. అదే విధంగా మనము తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు అప్పుడు అతను ఎప్పుడు కూడా చాలా ఆనందం సంతోషంతో ఉంటాడని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే హీ ఈజ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వాట్ హీ డజంట్ హ్యావ్. ఓకే, అంటే ఎంతసేపటికి ఉన్న దాని గురించి కాదు కానీ లేని దాని గురించి ఎప్పుడు తన మనసును నింపుకుంటా ఉంటాడు. ఓకే, సో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి. తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉంటాడంటే తనకు ఉన్న దానితోనే చాలా సంతోషంగా ఆనందంగా సంతృప్తిగా తన జీవితాన్ని ముందుకి నడుపుతూ ఉంటాడు. సో ఇవి కాకుండా ఇంకేదైనా మీరు యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు, అదర్వైజ్ యూ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, అది ఆ స్లైడ్ ఇప్పుడే పెట్టదు తమ్ముడు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వరకు మనము కంటెంట్మెంట్ అంటే మీనింగ్ ఏంటో చూసాము, తర్వాత కంటెంట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూసాము. అదేవిధంగా డిస్కంటెంట్మెంట్ అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి తృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్య వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూసాము. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఉండటానికి గల కారణాలు అంటే సంతృప్తిగా ఉండకపోవటానికి గల కారణాలు ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక వ్యక్తి అసంతృప్తిగా ఉండటానికి గల కారణాలు లేకపోతే అతనిని బాగా ప్రభావితం చేసే అంశాలు, సంతృప్తిగా లేకపోవటానికి, సంతృప్తిగా తన జీవితాన్ని లేకపోవటానికి గల కారణాలు అవి మనం డిస్కస్ చేద్దాం. సో హోప్ మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి. అవునమ్మా, మరి చెప్పొచ్చా అన్నా? చెప్పండి అన్న. సో కావాల్సిన దానికంటే ఎక్కువగా ఊహించుకోవటం, అది జరగనప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. ఓకే, అంటే ఓవర్ అంబిషియస్ అని చెప్పొచ్చానా మనం? అవునవును. ఓకే, ఓవర్ అంబిషియస్ అంటే పెద్ద పెద్ద గోల్స్, అంటే తను సాధించలేనటువంటి కోరికలని లేకపోతే లక్ష్యాలని తను పెట్టుకోవడం వల్ల సింపుల్ గా అంటే ఆకాశానికి నిచ్చెన వేయటం. ఓకేనా, థ్యాంక్ యూ. లెవెల్ అండ్ థింకింగ్ మోర్ ఓకే, తన సామర్థ్యానికి మించి తన లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అవి సాధించలేనప్పుడు ఖచ్చితంగా అతడు నిరాశకి లేకపోతే అసంతృప్తికి గురవుతాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సో జయకుమార్ అన్న ఇంతకుముందు ఒకటి చెప్పారు. యాక్చువల్ మనము లక్షణాల గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉంటాడంటే ఎప్పుడు తను ఇతరులతోటి పోల్చుకుంటా ఉంటాడు. సో ఇతరుల్ని పోల్చుకోవడం అనేది కూడా పోల్చుకోవటం మూలాన అతడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. ఓకే, సో అనేది ఒక పాయింట్ చెప్పారు, అది కూడా దీని కింద కూడా వస్తుంది. అంటే పోల్చుకోవటం అనేది కూడా ఈ యొక్క వ్యక్తిని ప్రభావితం చేస్తుంది అనేది ఒక పాయింట్. దాని నుంచి నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇంకా ఇవి కాకుండా తమ్ముడు ఎప్పుడైనా దావీదు మహారాజు అంటాడు, అనా
నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు, సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పి అంటాడు. అవునా? ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడో, లేకపోతే ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని పెద్దగా పట్టించుకోడో, ఉమ్, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటాడో, ఉమ్. ఆ వ్యక్తిని ఎక్కువగా ఈ అసంతృప్తి విషయంలో ప్రభావితం చేయబడతాడు అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే అన్న. అవును. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మౌల్డ్ చేసుకోవటం, కోరికల్ని చంపుకోవటం, నేర్చుకోవటం, ఇవన్నీ ఎప్పుడైతే చేయకుండా ఉంటాడో, దేవుని సన్నిధిని ప్రేమించకపోతే మాత్రం అసంతృప్తికి లోను కావాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఓకే 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 అన్న. అవును, థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇంకా ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? మిగిలినోళ్ళంతా బ్రహ్మాండమైన సంతృప్తితో ఉన్నట్టున్నారు చూస్తుంటే. అవును అవును ఒక్కరు అవును. కూడా అసలు చెప్పటం లేదు. అమ్మ, చాలా మంది ఉన్నారు మనోళ్ళు. నరసింహ ఉన్నాడు, ఉదయగిరి. న్యూజిలాండ్ లో సంతృప్తికి జీవిస్తున్నాడు. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. అన్న మీరు చెబుతామంటే ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ యువర్ థాట్స్ అన్న. మీ థాట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అందరం. కుర్రోళ్ళకి చెప్తే మాధవ్, మరి నాకు ఒకటి అనిపిస్తుందంటే, మనం ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడో, సో దాన్ని కాన్స్టెంట్ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ అన్న దావీదు ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. దావీదు ఇంకోసారి ఏంటంటే, ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు కూడాను మ్యూట్ లో పడిపోతున్నాను. మాధవ్ అర్థం వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి. సింహాసనం మీద ఉన్నప్పుడు కూడాను ఆయన గొర్రెల దొడ్డిని మర్చిపోలేదు. అవును. సో మనం ఎప్పుడు కూడాను ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడో, సో అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడాను. ఓకే. అది కనుక మర్చిపోతే ఏంటంటే, ఎప్పుడు మనం అవుట్ సైడ్ సర్కమ్స్టెన్సెస్ ని కంపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు అవును, ఈ కంటెంట్మెంట్ వస్తూ ఉంటది. ఓకే. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఈ సర్కమ్స్టెన్సెస్ అనేటువంటివి చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవును. మనం ఎన్నుకునేటువంటి ఫెలోషిప్, సహవాసం, ఫ్రెండ్షిప్స్, ఇవి మన చాయిసెస్, ఇవి తప్పకుండా ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఓకే. ఇంకా కొన్నిసార్లు మనం we have to say no to certain things. ఓకే. సో అన్ని కూడాను మనం ఎస్ అని చెప్పుకోలేం అనమాట. సో అన్నిటికీ కొన్నిటికి నో చెప్పలేని పరిస్థితి అనమాట. సో ఇవన్నీ కూడాను అసంతృప్తికి కారణాలు అనుకుంటాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరసింహ. సో ఉదయగిరి చంద్రన్న మాధవ చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇల్లు కూడా కట్టాడు ఈ మధ్య. అనుకున్న లక్ష్యాన్ని కాబట్టి చంద్రం అనేది మన చంద్ర ఎక్కడ అసంతృప్తికి కారణం ఏంటంటే, మెయిన్ అదే ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మాధవ పెట్టేశాడు. కాకపోతే నాకు ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుందన్న. ఇజ్రాయెలైట్స్ అన్న వాళ్ళు, దేవుడు వాళ్ళని మరి దేవదూతలు తినే ఆ మన్నాతో వాళ్ళని పోషించినా కూడా మరి వాళ్ళు సనుగుతూ గొనుగుతూ వచ్చారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అనమాట. దేవుడు వారికి కావాల్సింది వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చినా కూడా సో దే డిడ్ నాట్ సాటిస్ఫై. సో మెయిన్ గ్రీడ్ అనేది, దురాశ అనేది అసంతృప్తికి ప్రధానమైన కారణం అని నేను అనుకుంటున్నాను అన్న. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెలైట్స్ అనిపిస్తా ఉంది నాకు.
ఓకే 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 థ్యాంక్ యూ అన్న. మాకు ఇంకా ఈ బీరకాయలు కీరకాయలు ఇవేనా మేము తినేది అని దేవుడి మీద సనిగి గొనిగారు కదా మాధవ. సో అవునవునవును. సనుగు గొనుగుడు కారణం ఏంటంటే డిసాటిస్ఫాక్షన్. అంటే అవునవును. ఉన్న వాటితో దేవుడు ఇచ్చిన వాటితో వాళ్ళు సంతృప్తి చెందలేకపోయారనమాట. అవునవును. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా తమ్ముడు అవి కొన్ని రీజన్స్ నేను సార్ట్ అవుట్ చేశాను, అవి చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ నేను ఒక కొంచెం పాయింట్ చెప్తాను. మాధవ చెప్పండి తమ్ముడు. అంటే ప్రస్తుతానికి మన ఐడెంటిటీని మనం గుర్తించినప్పుడు డిస్కంటెంట్మెంట్ లోకి వెళ్ళే ప్రమాదం. అంటే మన ఐడెంటిటీ ఎక్కడుంది అనేది ప్రాముఖ్యం. అంటే క్రీస్తులో గనక మన ఐడెంటిటీని గుర్తించినట్లయితే, సో క్రీస్తులో మనకంటూ గుర్తింపు ఉంది, క్రీస్తులో మన సెక్యూరిటీని మనం ఫైండ్ చేయగలిగినట్లయితే, అంటే మన ఐడెంటిటీ కానీ మన సెక్యూరిటీ ఎక్కడుందనే దాన్ని బేస్ చేసుకొని మన కంటెంట్మెంట్ డిస్కంటెంట్మెంట్లో ఉంటామా అనేది ఉంటుంది. డిస్కంటెంట్మెంట్ కారణం ఏంటంటే క్రీస్తులో మన ఐడెంటిటీని ఎరగకపోవటం కారణం, సెక్యూరిటీని ఎరగకపోవటం కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎస్. ఓకే ఓకే నిజం తమ్ముడు, థ్యాంక్ యూ. సో కొన్ని మీరు చెప్పినవన్నీ కూడా నేను చెప్పండి అన్న. మరి ఇంకొకటి ఏంటంటే అన్స్టేబుల్ మైండ్. ఓకే, స్థిరత్వం లేకపోవడం. అవును, స్థిరత్వం లేకపోవడం కూడా అది. ఎందుకంటే నీకు ఇది కావాలనుకుంటావు, అది వచ్చిన తర్వాత మళ్ళీ సంథింగ్ విల్ బి సమ్ నెక్స్ట్ టార్గెట్. హీ విల్ నాట్ ఎంజాయ్ వాట్ హీ రిసీవ్డ్, వాట్ హీ నీడెడ్ ఫర్. అవునవును. అన్స్టేబుల్. అదే ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవునవును. దట్ మే బి దట్ ఈస్ ఇది ఉంది కదా, నేత్రాశ, ద లస్ట్ ఆఫ్ ఐస్ ప్లస్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా అతను సాటిస్ఫైగా ఉండలేడు, సాటిస్ఫాక్షన్తో ఉండలేడు. అది అన్నా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్లైడ్ ఒకసారి తమ్ముడు. సో రీజన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ మీరు చెప్పినవన్నీ దీనిలో ఉన్నాయి. ఇంకా 1 or 2 మేబీ కొత్తవి ఉన్నాయి దీంట్లో. సో మనము ఇతరులతోటి మనం పోల్చుకున్నప్పుడు మన స్థాయిని, మన సంపదని, మన స్టేటస్ని ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు వాళ్ళు మనకంటే మంచి స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అది అసంతృప్తిని మిగులుస్తుంది అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. అది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. చాలాసార్లు మనము చాలా మంది దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాం. సో వెన్ ఎవర్ వీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, and if it doesn't if they do not meet our expectations, ఖచ్చితంగా అది మనకి అది కూడా ఒక అసంతృప్తినే మనకి మిగులుస్తుంది. అందుకని సో ఎవరు సంతృప్తిగా ఉంటారంటే ఎవరైతే ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఉంటారో, సో వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారనేది నా జీవితంలో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లీడ్ అ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్, he or she should not expect anything from anybody అనేది నేను నా లైఫ్లో నేను నేర్చుకున్నాను. సో అందుకని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా మనకి డిస్కంటెంట్మెంట్కి దారితీస్తుంది. రెండవది, మూడో పాయింట్ వచ్చేసి అన్మెట్ నీడ్స్ అండ్ డిజైర్స్. ఓకే, గతంలో నేను అజయ్ కుమార్ అన్న మాట్లాడుకునేటప్పుడు ఈ డిస్కంటెంట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందని అంటే అవసరాలు తీరినప్పుడు కాదు, కానీ కోరికలు తీరినప్పుడు. ఓకే, సో అంటే మన కోరికలు అవసరాలు తీరనప్పుడు ఖచ్చితంగా మనకేమొస్తుంది అంటే ఏం మిగులుతుందని అంటే అసంతృప్తి మిగులుతుంది. సో అవసరాలు వేరు, డిజైర్స్ వేరు అనే విషయాలు మనకు తెలుసు. ఓకే, అవసరాలు అనేవి ప్రైమరీ నీడ్స్ అనేవి ఉంటాయి, అవి మనకు తెలిసిందే. కూడు గుడ్డ, ఓకే, గూడు అనేది మనకు తెలుసు. అవి కాకుండా కొంచెం ఆశలు, కోరికలు అంటే మనకు తెలుసు కదా, కోరికలు అనేవి అపరిమితం. మనం కోరికలకు గానే మనము అలవాటు పడ్డామంటే కోరికలు అనేవి అనంతం కాబట్టి ఆ కోరికలు అనేవి ఎప్పటికీ కూడా మన జీవితంలో మనము అవి నెరవేరు.
సో కోరికలు నెరవేరవు కాబట్టి ఆటోమేటిక్ గా మనము మన జీవితంలో ఎప్పుడు కూడా సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించలేం. సో ఎప్పుడైతే కోరికలని మనము చంపేస్తామో, ఓకే, అనగదొక్కుతామో, అప్పుడే మనం సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవిస్తాము. సో అన్మెట్ నీడ్స్ అండ్ డిజైర్స్ అనేవి కూడా రీజన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్. తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓకే, నేను ఓడిపోతానేమో, ఓకే అనే భయం కూడా. సో మనం ఓడిపోక ముందే ఆ భయాన్ని మనం కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో మనం ఓకే సంతోషంగా మనం జీవించలేము. తర్వాత ఓవర్ థింకింగ్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఓకే, సో గతం గురించి ఎక్కువగా ఆలోచించినా కానీ అది మనకి ఒకవేళ ఏదైనా సాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మనకి ఒక అసంతృప్తిని అది మిగులుస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువ ఆలోచించి కూడా మనం చాలాసార్లు అసంతృప్తికి మనం లోనవుతా ఉంటాం. సో అందుకని మనము కంటెంట్మెంట్ యొక్క డెఫినేషన్ మనం మీనింగ్ చూసినప్పుడు బీయింగ్ హ్యాపీ విత్ కరెంట్, బీయింగ్ హ్యాపీ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ అని చెప్పాము మనం. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న దాంతో మనం సంతోషంగా జీవించడం అనేది కంటెంట్మెంట్ అని చూసాం కదా. సో ఇక్కడ గతం గురించి ఎక్కువగా ఆలోచించినా, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించినా మనం ఖచ్చితంగా అది మనకు అసంతృప్తిని మనకి మిగులుస్తుంది. సో ఇందాక మనము డిస్కస్ చేసినట్టుగా ఓవర్ అంబిషియస్, ఓకే, ఎక్కువగా కోరికలు లేకపోతే ఎక్కువగా ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల అవి తీరకపోతే ఖచ్చితంగా అది కూడా మనకి అసంతృప్తి, దాని ద్వారా అసంతృప్తి పొందుతాం. సో అన్న చెప్పినట్టుగా చంద్రన్న, దురాశ, ఓకే, ఆశ వేరు దురాశ వేరు. సో దురాశలు ఎక్కువగా మనకి కలిగి ఉండటం ద్వారా కూడా మనకి అసంతృప్తి మిగులుతుంది. ఓకే, సో తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో అయితే ఇప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ మన బైబుల్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో అసంతృప్తి, ఓకే, మన జీవితాన్ని మనం ఈ విధంగా అసంతృప్తితో మనము లీడ్ చేస్తూ వెళ్తూ ఉంటే, సో దానివల్ల మనము ఎదుర్కొనే పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కొన్ని బైబిల్ ద్వారా నేను కొన్ని రాశాను నేను రెఫరెన్సెస్. సో అవి తర్వాత చూపిద్దాం తమ్ముడు, అన్న వాళ్ళు చెప్తారు. ఓకే, ఒకవేళ అసంతృప్తితో మన జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉంటే, సో దానివల్ల మనం ఎదుర్కోబోయేటువంటి సమస్యలు ఏంటి? ఓకే, బైబిల్ నుంచి గతంలో జరిగినైనా మనం కోట్ చేయొచ్చు. గతంలో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, దానివల్ల వాళ్ళు ఈ సమస్యను ఎదుర్కొన్నారు, ఓకే అనేది కూడా బైబిల్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో అన్న ఆల్రెడీ ఒకటి చెప్పారు, ఎవరు, మన చంద్రన్న. ఇజ్రాయేలీలు వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ తీరుస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా సంతృప్తిగా, సంతోషంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు లేరు అనేది కూడా మనం అది చూసాము. దాన్ని కూడా నేను దీంట్లో మెన్షన్ చేశాను. దానివల్ల వాళ్ళకి కలిగిన నష్టం ఏంటో కూడా మనం చూద్దాం. అన్న మీరు షేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్. తమ్ముడు, అన్నా, ఒక వ్యక్తి జీవితంలో, ముఖ్యంగా విశ్వాసి జీవితంలో అన్నా దేవుడు ఏదైనా ఆఫర్ చేశాడు అంటే, అన్నా దేవుడు ఆఫర్ చేసినా, దేవుడు ఇచ్చిన, దేవుడు తనని ఒక స్థితిలో, ఒక బౌండరీలో ఉంచిన, దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఏదిస్తే ఇతనికి నష్టమో, ఏదిస్తే ఇతనికి సరిపోద్దో, ఏ బౌండరీస్ లో ఉంటే ఇతను హ్యాపీగా ఉంటాడో, ఏ బౌండరీస్ లిమిట్స్ దాటితే ఇతనికి డేంజరో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని ఆఫర్ చేస్తాడు. ఇప్పుడు మనం డిస్కంటెంట్మెంట్ తో ఉంటే ఫస్ట్ మనకు ఆఫర్ చేసినటువంటి దేవుణ్ణి షేమ్ చేసినట్టు, అవమానపరిచినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చినా, మీరు మా ఇంటికి వచ్చినా, ఒక పేదోడి ఇంటికి మనం వెళ్ళినా, లేకపోతే ధనవంతుడు మన ఇంటికి వచ్చినా, మనం ఏదైనా వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు మనకు కలిగింది, ఇది నాకు ఇష్టం లేదు, ఇటువంటి నేను తిన్ను, దీనికంటే బెటర్ తింటాను, ఇట్లాంటి ఎప్పుడో నేను తినున్నాను అని చెప్పంటే వాళ్ళు ఎంత బాధపడతారో.
ఒక బెస్ట్ జీవితాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఇచ్చినటువంటి దేవుడిచ్చిన బెస్ట్ జీవితాన్ని మనం తృణీకరించామంటే దేవుడిని అవమానపరిచినట్టే. డిస్కంటెంట్మెంట్ అంటే. సో ఓకే దేవుడిని ఓకే అవమానపరిచినప్పుడు దేవుడు మనకి ఇస్తానని చెప్పిన వాగ్దానాలు ఇవ్వలేడు. మనకిస్తానన్న వాగ్దానాలు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వకపోగా మన కళ్ళ ముందే మనవి తీసి వేరే వాళ్ళకి ఇస్తాడు, యోగ్యులకి. అన్నా సో దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్. ఓకే థ్యాంక్ యూ అన్న. సో 2 పాయింట్స్ చెప్పారు మీరు. ఎస్. సో మనం అసంతృప్తి జీవితాన్ని మనం జీవించేటప్పుడు సో ఇట్ బ్రింగ్స్ డిస్ఆనర్. ఓకే, డిస్ఆనర్ టు గాడ్, అంటే దేవుణ్ణి మనం అవమానపరిచినట్టు ఒకటి. రెండవ పాయింట్, అసంతృప్తి జీవితాన్ని మనం లీడ్ చేస్తా ఉన్నప్పుడు ఇంకోటి ఏం చెప్పారన్న మీరు, దేవుడు ఆఫర్ ఏవైతే ఇవ్వాలని ఆయన ఇట్లా ఇచ్చి పెట్టాడో అవి మనం కోల్పోతాం. సో వి మే లూజ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్. అంతే కదా మీరు చెప్పిందన్నా? అవును. ఓకే థ్యాంక్ యూ అన్న. సో ఇంకా సో నేను ఒక క్లూ ఇస్తాను. ఓకే, ఆ డిస్కంటెంట్మెంట్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది బైబిల్లో? పండు దగ్గరే స్టార్ట్ అయింది. ఓకే, సో ఎలా ఎలా అయ్యా, నువ్వు ఇచ్చిన పళ్ళు 190 ఉన్నా కానీ నాకు కాదు. అలా ఒకటి నేను ఎప్పుడైతే తింటాను అప్పుడే నాకు మంచిది, కానీ నువ్వు ఈ 190 పళ్ళు నాకెందుకు? అవునవును, ఆ ఎర్రని ఉండేది నాకు కావాలి నాయన అని చెప్పి అనుకోవటమే అక్కడే పడింది అసలు పునాది అక్కడే పడింది కదా. సో అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ హవ్వ దేవుడు ఇచ్చింది కాకుండా, ఓకే, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పొందకుండా తనకి కావాలని ఏదైతే కోరిక ఉందో అది ఆ కోరిక తీర్చుకోవటం వల్ల సో అంటే ఏం ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేశారు, ఏ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు బేర్ చేశారు? వారు దేవుని మాట కంటే సైతాన్ మాటకి విలువ ఇచ్చినట్టుగా మనం ఒకటి చూస్తాము. వారు దేవుడి నుంచి దూరం అవటం చూస్తాము, దేవుడి నుంచి దాగి ఉండటం మనం చూస్తాము, దేవుడి నుంచి దాగి ఉండటం మనం చూస్తాము. దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి వనం నుంచి వారిని పంపించి వేయడం చూస్తాము. సహవాసం అని వాళ్ళు లూజ్ అయిపోతారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారు, ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది అక్కడే. తమ్ముడు, దేవుణ్ణి బాగా హర్ట్ చేశారు, డీప్ గా హర్ట్ చేశారు. అది సో అంటే అసంతృప్తిగా జీవించడం మూలాన వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు, దేవుణ్ణి బాగా వాళ్ళు హర్ట్ చేశారు. తర్వాత దేవుడు వాళ్ళ కోసం దాచిపెట్టినటువంటి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళు కోల్పోయారు. అది మనం అక్కడ చూస్తాం జెనసిస్ చాప్టర్ 3:6 లో. ఓకే, ఇంకొకటి అక్కడ యూదా ఇస్కరియోతు అదే కారణాన్ని బట్టి తను ప్రభుని కూడా అప్పగించి చూస్తాం. అంటే హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద లైఫ్ హీ వాజ్ లివింగ్ విత్ గాడ్. Whatever he is getting from God, he was not satisfied. He want more than that, whatever he was receiving with God. అందువల్ల ఇక నాకు వేరొక మార్గంలో ఇక్కడ ఉంటే మనకు కుదరదులే, సో ఇంకేదన్నా బాగా సంపాదన దొరికే మార్గం ఉందంటే అప్పుడు ఈ మార్గం ఎన్నుకున్నాడు. సో అది ఒకటి మనం అనుకోవచ్చు. సో అక్కడ ఏమైనట్టు లెక్క అంటే దాని కాన్సిక్వెన్స్ ఏం బే చేయాల్సి వచ్చింది? కాన్సిక్వెన్స్ అంటే అతను కూడా అక్కడ ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు దేవుడి నుంచి అంటే అతను ఫెలోషిప్ కలిగి ఉన్నాడు, తనతో నా వాక్యం డైరెక్ట్ గా ప్రభు చెప్పిన మాటలు వింటా ఉన్నాడు. సో ఇంకా అక్కడ ఫైనాన్స్ కూడా అతను ఏదైతే ఇష్టపడుతూ ఉన్నాడో ఆ ఫైనాన్స్ కూడా అతనే చూస్తా ఉన్నాడు. ఇన్నుంటే సో దాంతో అతనికి తృప్తి లేదు, అందువల్ల ఇంకా మనకు కొంచెం ఎక్కువగా వచ్చే విధానం ఏదైనా ఉందని చూసుకున్నాడు. సో అట్లా ఆలోచించడం ద్వారా అల్టిమేట్లీ హీ గేవ్ రూమ్ ఫర్ ద డెవిల్. అది సో అట్లా ఇచ్చిన ఉండటం వల్ల అల్టిమేట్ గా అతనికి కాన్సిక్వెన్స్ ఏమైంది? పాపం ఆ డబ్బు అతనికి అందలేదు, అంటే అనింది పడేసాడు. తర్వాత తను
ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అంటే అకాల మరణం. సో ఈ డింట్ లివ్ అవునవును ఫుల్ లైఫ్ అనేది మనం చూస్తాం అన్నమాట. అది అవునవును అది వెరీ సాడ్ ఎండింగ్ అన్నమాట. ఇట్లాగా అవును సాడ్ ఎండింగ్ ఉంది. అవే ఫ్రమ్ ద ఫెలోషిప్, అవే ఫ్రమ్ ద పోస్ట్ విచ్ వాజ్ గివెన్. ఇంకొకటి ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా అతను పని చేయడం జరిగింది. ఈ బికేమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ డెవిల్. సో ఆయన మనం చూడొచ్చు. ఎనిమితో అన్న. అతను కలిపినట్టుగా మనం చూడొచ్చు, కలిసినట్టుగా చూడొచ్చు. ఓకే అన్న. సో మనము ఈవు ఎగ్జాంపుల్ చూసాము, తర్వాత ఇస్కరియోతు యూద ఎగ్జాంపుల్ కూడా మనం చూసాము. ఓకే, ఇంకా థ్యాంక్ యూ అన్న. తమ్ముడు ఇది డిస్కంటెంట్మెంట్ ఉంటే అన్న ప్రాక్టికల్ గా అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది తమ్ముడు. అప్పులు ఓకే, అంటే అప్పు ఎలా అన్న? చేయటం తప్పు నేను చెప్పట్లేదు. ఉమ్, అప్పు మనం చేస్తాం, అవసరాన్ని బట్టి చేస్తాము, తీర్చుకుంటాం, అది వేరే విషయం. ఈ డిస్కంటెంట్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తామంటే అప్పులు మల్టిపుల్ డెప్ట్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అవును అప్పుల ఊబిలో కూరుకుపోయి తర్వాత చాలా ఇబ్బంది పడేది కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అవును, దాని ద్వారా మన సాక్ష్యాన్ని కూడా మనం కోల్పోతాం చాలా. సో మనం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని పలానా టైంకి ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే మనము అల్టిమేట్లీ వి లూజ్ అవర్ టెస్ట్ మనీ దేర్, సాక్ష్యాన్ని కోల్పోయినట్టే. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? అబ్రహాం అన్న. హలో అన్నా, చెప్పండి. అన్న అదే బైబిల్లో మన గెహజీని కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, గెహజీ డబ్బుల కోసం తనకున్న దాంతో సంతృప్తి పడకుండా బహుమానం కావాలని చెప్పేసి నామాన్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ నుంచి నామానికి పోయినటువంటి కుష్ఠరోగాన్ని సంపాదించుకుంటాడు కదా. సో డిస్కంటెంట్మెంట్ వల్ల, అధిక ఆశ వలన తను పనిష్మెంట్, దేవుని యొక్క పనిష్మెంట్ ని చూస్తాడు. ఇక్కడ మనం ఇందాక చూసినట్టుగా డిస్కంటెంట్మెంట్ కనుకుంటే మనలో యాంగ్జైటీ కానీ తర్వాత ఫియర్ ఇట్లాంటివి వస్తాయని చూసాం కదా, వర్రీయింగ్ ఇవన్నీ కూడా చాలా దెబ్బతింటాయి. అంటే మన బీపీలు, షుగర్లు, తర్వాత అంటే ఎప్పుడైతే మనకి భయం, ఆందోళన ఇవన్నీ ఉంటాయో వాటితో పాటు ఈ మన హెల్త్ కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. సో గెహజీ అక్కడ రోగాన్ని సంపాదించుకున్నాడు, పనిష్మెంట్ ని చూశాడు. మనం ఏమో మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాం. అంటే ఇతరుల్ని ప్లీజ్ చేయడం కూడా చేస్తా ఉంటాం కాబట్టి దేవుణ్ణి ప్లీజ్ చేయలేము అన్నమాట. ఇలాగా కొన్ని చూడొచ్చు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి అనన్య సప్పీరా ఎగ్జాంపుల్ ఈ రోజు నేను నా డివోషన్ పోర్షన్ చదువుతా ఉంటే, అనన్య సప్పీరా కూడా వాళ్ళకు ఉన్నది అంతా ఉంది. వాళ్ళ దగ్గర భూమి ఉంది, ఆస్తులు ఉన్నాయి, చిరాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా ఏదో కావాలని చెప్పి, అంటే వాళ్ళకి పేరు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి తీసుకొచ్చి అమ్మింది మొత్తం అని వాళ్ళ చేతులు అపోస్తుల పాదాల కింద పెట్టకోకుండా దాచుకున్నారు. ద్వారా ఏం జరిగిందంటే కాన్సిక్వెన్స్, వాళ్ళు సడన్ పేతురు అన్నదానికి నువ్వు ఆత్మకు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసావు అనగానే చనిపోయావు. సో దాని కాన్సిక్వెన్స్ ఒక్కోసారి మనం మన లైఫ్ నే పోగొట్టుకోవాల్సి వచ్చింది అన్న, ఇది డిస్కంటెంట్మెంట్ వల్ల. అంటే మనకు ఉన్న దాంతో సరిపెట్టుకోకుండా ఏదో పేరు ప్రఖ్యాతులు, ఆనర్ కావాలని అందరికి, అంటే జనాల ముందు చూపించుకోవాలని చెప్పి ఇలాంటి కానీ మనం చేస్తే అది ఆ డిస్కంటెంట్మెంట్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా కూడా చనిపోవచ్చు, లేకపోతే ఫిజికల్ గా కూడా మనం నష్టపోవచ్చు. ఓకే మాధవ అన్న ఎవరు? మాధవ, ఇది 2 తిమోతి 4:10 అన్నా ఇక్కడ ఈ దేమాస్ గురించి పౌలు టెస్టిఫై చేస్తూ ఉంటాడు. అతను ఏంటంటే, సో అతను లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు అంటాడు. బికాస్ he loved this world has deserted me and has gone to Thessalonica. అతను ప్రేమించాల్సింది దేవుణ్ణి ప్రేమించుకోవటం
వలన లోకాన్ని ప్రేమించాడు. అట్లా మనిషి ఒక విశ్వాసి రెండు ప్రేమిస్తాడు, either వరల్డ్ ఆర్ గాడ్. సో ఇప్పుడు దేవుని ప్రేమించలేదంటే లోకాన్ని ప్రేమిస్తాడు. సో లోకాన్ని ప్రేమించినప్పుడు లోకం తీసేసుకుంటుంది. దేవుడిని ప్రేమిస్తే దేవుడి దగ్గర ఉంటాడు. సో అట్లా ఉండటానికి కారణం కూడా లోకాన్ని ప్రేమించడం ద్వారా మనకి ఇక్కడ దేవుడి దగ్గర తృప్తి లేదని అక్కడ లోకాన్ని ప్రేమించేశాడు కాబట్టి హీ లాస్ట్ హిజ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకే, ఓబ్లేస్ అన్న గారు కూడా వచ్చారు. మాధవ, అన్న చెప్పండి. అదే స్వయంగా దేవుడే ఇప్పుడు 20వ అధ్యాయంలో ఎక్సోడస్ లో, నిర్గమకాండంలో వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, నీ పొరుగు వాని ఇల్లైనా, గాడిదైనా, ఎద్దైనా, భార్యను నాశించకూడదనే ఉద్దేశంలో కూడా అదే ఉన్నదాంతో తృప్తి చెందమని అర్థం. అవును. ఇంకో విషయం ఏంటంటే మాధవ, చెప్పండి. మనకి అంటే ఇందాక కోరికల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు అప్పు అనేదాన్ని కూడా మాట్లాడారు కదా. సో అంటే కొంతమంది వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్ కొరకు, అంటే ప్రొవిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అన్నానికి కావాలి, ఆ టయానికి లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పూర్ పీపుల్. అట్లాగా అంటే మినిమం వాళ్ళ ప్రొవిజన్స్ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అవును. సో అట్లాంటప్పుడు వాళ్ళు అయ్యా మాకు నెక్స్ట్ మంత్ వస్తుందో లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తుందో అని శాలరీ వస్తుందో అనేసి వాళ్ళు అప్పు తీసుకొని చేయటము అది వేరు. అంటే వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్ లేవు కాబట్టి, ప్రొవిజన్స్ లేవు కాబట్టి టు రన్ దేర్ డే వాళ్ళు తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు మనము లగ్జరీ లైఫ్ కొరకు అప్పులు చేస్తామే. సో ఫర్ దట్ వీఆర్ అకౌంటబుల్. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ అనమాట. ఏంటంటే పలానా ఉంది కాబట్టి మనకు ఉంటే బాగుంటది, పలానా ఇది చేసాడు కాబట్టి దానితో పాటు ఇది ఉంటే బాగుంటది అని మనము లగ్జరీగా ఉండాలనే ఆలోచనతో ఉంటామే. దట్ విల్ డ్యామేజ్ అవర్ రిలేషన్ విత్ గాడ్. అల్టిమేట్లీ వీ విల్ నాట్ సాటిస్ఫై విత్ వాట్ వీ హ్యావ్. అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, సైకిల్ మీద ఎలా వెళ్ళచ్చు, చిన్న బైక్ అని తీసుకోవచ్చు, పెద్ద బైక్ అని తీసుకోవచ్చు. మనకి వాటిలో ఏది కావాలి? ఒక నడిచి వెళ్ళాల్సి ఉంటే నడిచేనే వెళ్ళొచ్చు. దీనికి అప్పు చేసి ఏదో చేయాలనేది కాదు. మనకి ఏదో 2 వీలర్ 4 వీలర్ ఏదో పోయి మనం ఇది ఉండాలి ఖచ్చితంగా అని ఆలోచిస్తారు కదా. అది మంచిది కాదు మన ఆత్మీయతకు అనేది ఒకటి అన్నమాట. థ్యాంక్ యూ. ఓకే, నా టైం మనకి 6:52 అయింది. సో ఒకసారి తమ్ముడు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ గురించి మనం చూస్తా ఉన్నాం. సో నేను మామూలుగా ఒక స్టేట్మెంట్ నోట్ చేసుకున్నాను. డిస్కంటెంట్మెంట్ ఈజ్ వ్యూడ్ యాజ్ అ డేంజరస్ స్పిరిచువల్ ట్రాప్. వెన్ అ పర్సన్ ఈజ్ అన్హ్యాపీ విత్ వాట్ గాడ్ ప్రొవైడ్స్, ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ కాన్సిక్వెన్సెస్. అంటే అసంతృప్తి అనేది చాలా భయంకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ట్రాప్ అని ఇక్కడ రాయబడింది అనమాట. సో ఇది యాక్చువల్లీ డిస్కంటెంట్మెంట్ అనేది కమ్స్ ఫ్రమ్ సాటన్. సో మనందరము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పరిచర్య చేస్తూ, సంతోషంగా జీవించే క్రమంలో సాతానుడు మనల్ని డిస్టర్బ్ చేయడం కోసం, దేవుని నుంచి దూరం చేయడం కోసం వాడు వేసే పన్నాగం. అంటే మన జీవితంలోకి కొన్ని కోరికలు తీసుకొని వచ్చి, కొన్ని ఆశయాలు తీసుకొని వచ్చి, కొన్ని లక్ష్యాలు తీసుకొని వచ్చి వాడు ఏం చేస్తాడంటే మనల్ని తన యొక్క ఉచ్చులో, తన వలలో బంధించడానికి తీసుకుని వచ్చే ఒక ట్రాప్ అని నేను ఒక చోట చదివాను అనమాట. సో వీ షుడ్, బీయింగ్ అ బిలీవర్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ ఎవర్ వీ టెండ్ టు సెట్ అ గోల్. ఓకే, సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు స్టేట్మెంట్ చదివినప్పుడు అర్థమైంది. సో ఇక్కడ కాన్సిక్వెన్సెస్ మనం చూసినప్పుడు మీరు అన్ని చెప్పినవన్నీ నేను కొన్ని రాశాను, మీరు చెప్పినవి కూడా నేను ఇక్కడ రాశాను. సో బేసిక్గా అసంతృప్తి అనేది దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంది.
దేవునితో సహవాసం, ఈవెన్ కొన్నిసార్లు బిలీవర్స్ తో కూడా, మన తోటి ఉన్నటువంటి బిలీవర్స్ తో కూడా మనల్ని దూరపరిచేది అసంతృప్తికరమైనటువంటి జీవితం. ఓకే, తర్వాత ఐడోలేటరీ అనేది కూడా, డిస్కంటెంట్మెంట్ లీడ్స్ టు ఐడోలేటరీ, విగ్రహ ఆరాధన కూడా ఇది దారి చేస్తుందని 1 తిమోతి చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 9 to 10 లో కూడా మనం చూస్తాం అక్కడ. అదేవిధంగా మనం ఇజ్రాయలైట్స్ జీవితాల గురించి మనం ఆలోచించినప్పుడు దే వర్ నెవర్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్, దే వర్ నెవర్ సాటిస్ఫైడ్ ఇన్ దేర్ లైఫ్. దేవుడు వాళ్ళకి కావలసిన ప్రతి కోరిక తీరుస్తా ఉన్నప్పటికీ కూడా దే వర్ లిటరల్లీ గ్రంబ్లింగ్. ఓకే, దే వర్ లిటరల్లీ కంప్లైనింగ్. సో అది కాస్త చివరికి దేవుని మీద వ్యతిరేకత వాళ్ళకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. సో దే రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. ఓకే, సో అంటే దేవుడు వాళ్ళ కోరికలన్నీ తీర్చినప్పటికీ కూడా దేవుడి మీదే వాళ్ళు తిరుగుబడ్డారు. సో డిస్కంటెంట్మెంట్ లీడ్స్ టు రెబెలింగ్ అగెయిన్స్ట్ గాడ్ అని మనం చూస్తాం అక్కడ. సో న్యాయాధిపతుల్లో మనం కానీ సంసోన్ జీవితం గురించి మనము ఆలోచించినట్లయితే, సో శాంసన్ వాజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ హీ హ్యాడ్. ఓకే, దేవుడు చెప్పిన పని చేయకుండా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, ఓకే, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పొందకుండా, ఓకే, వేరే వాళ్ళని అతను ఏం చేశాడంటే కోరుకున్నాడు. చివరికి అతడు దేవుడి నుంచి దూరం అవటం మాత్రమే కాకుండా, సో హీ రూయిన్డ్ హిజ్ లైఫ్, తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. సో అంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ తను చూసినట్టుగా మనం చూస్తాం. కింగ్ డేవిడ్ గురించి మనం ఆలోచించినప్పుడు, ఓకే, హీ వాజ్ ఆల్సో ఇనిషియల్లీ హీ వాజ్ ఆల్సో నాట్ కంటెంటెడ్ ఇన్ హిజ్ లైఫ్. ఓకే, తనకు ఆల్రెడీ భార్య ఉంది, కానీ వేరే పరస్త్రీని తను ఓకే కోరుకున్నాడు. ఓకే, సో యాజ్ అ రిజల్ట్ వాట్ హ్యాపెండ్, సో హీ లాస్ట్ హిజ్ ఇన్నర్ పీస్. సో ఎంతో గిల్టీగా ఫీల్ అయిపోయి దేవుని దగ్గర పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏర్పడింది. కింగ్ దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. సో మనము ఈ డిస్కంటెంట్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆల్రెడీ చూసాం కదా. డిస్కంటెంట్మెంట్ అనేది మనకి కోరికలు, దురాశలు ఎక్కువ అయినప్పుడు ఈ డిస్కంటెంట్మెంట్ అనేది వస్తుంది అనేది మనం చూసాం కదా. దానికి సంబంధించి కూడా దురాశ గర్భం ధరించి పాపము కన్ను, అది మరణానికి దారి తీస్తుందని చెప్పేసి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తాం. సో బేసిక్ గా డిస్కంటెంట్మెంట్ అనేది దేవుని నుంచి దూరం చేయటం మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ విషయంలో కానీ మనం దీనికి కానీ డిస్కంటెంట్మెంట్ కి మనం కానీ చెక్ కానీ పెట్టకపోతే, సో వీ హ్యావ్ టు బేర్ సో మెనీ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది మనం ఇంతవరకు చూసాం. సో అయితే చివరగా ఇంకొక స్లైడ్ ఉంది. సో బీయింగ్ అ బిలీవర్ మనము మన జీవితంలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం ఎలా అంటే కంటెంట్మెంట్ ని మనం మన జీవితంలో ఎలా కల్టివేట్ చేసుకోవాలి అనేది మనము చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ 2 రెఫరెన్సెస్ చెప్పాం కదా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, తర్వాత 1 తిమోతి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ, అపోస్తులైన పౌలు జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఓకే, ప్రాణహాని చూసినప్పటికీ కూడా, జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను జీవించగలుగుతున్నాడు. ఐ హ్యావ్ లెర్న్ టు బి కంటెంట్ అని తను చాలా గర్వంగా చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తాం మనం చదివినటువంటి రెఫరెన్సెస్ లో. సో అపోస్తులైన పౌలు అంత తృప్తి, అంటే కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, అపాయంలో కూడా అతడు అంత సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా జీవించగలిగాడు అనేది క్వశ్చన్. అన్నా ఓబ్లేస్ అన్నా మరన్నా మాధవ, అన్నా సారీ ఫర్ ద లేట్ జాయినింగ్ అన్నా. సో ఈ కంటెంట్మెంట్ అంటే సంతృప్తి అనే ఒక అలవాటుని, లేకపోతే ఒక లక్షణాన్ని, అంటే అపోస్తులైన పౌలు లాగా మన జీవితంలో మనము ఎలా దాన్ని కల్టివేట్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో
మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకున్న తర్వాత మనం చివరిగా క్లోజ్ చేద్దాం. యాక్చువల్ గా టాపిక్ కానీ లేని ఫస్ట్ స్థితి నుంచి అయినా కానీ ఇక్కడ చెప్తున్న వాక్య ప్రకారం మనం దేవుడి మీద ఆధారపడితే ఉన్న స్థితిలో కూడా యూజువల్ గా మనం లేని స్థితిలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం. అయితే అవును. ఉన్న స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడాలన్నా, దేవుని మీద ఆధారపడి దేవుడు ఇది నిజంగా దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకోగలిగితే దేవుని వాక్యానుసారంగా మనం ఆ కంటెంట్మెంట్ తో జీవించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దేవుని మీద ఆధారపడినప్పుడు అంటే దేవుని మీద పడటం వల్ల మనము ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకా అన్నలు మిగతా వాళ్ళు అదే పౌల్ గారి లైఫ్ నుంచి మనం ఒకటి అంటే స్టార్టింగ్ లో తను రక్షించబడిన తర్వాత సో దేవుడు ఒక పిలిపిచ్చాడు ఆయనకి, ఒక పర్పస్, ఒక గోల్ ఏర్పాటు చేశాడు ఆయనకి. సో అన్ని జనులకు వెలుగుగా ఉండాలి, నా నామాన్ని వారి దగ్గర నువ్వు ప్రకటించాలని దేవుడు చెప్పాడు. ఆ పిలుపుని తన జీవిత అంతం వరకు కూడా ఎక్కడ కూడా తను మర్చిపోయినట్లుగా మనం చూడం. అందుకే అంటాడు ఈ ముందు అధ్యాయంలోనే అంటాడు అన్న, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో గాడ్ హ్యాస్ గివెన్ ఏ కాల్ టు హిమ్. సో మన జీవితంలో కూడా దేవుడు ఒక పర్పస్ తోటి మనల్ని ఎన్నుకున్నాడు, ఒక పర్పస్ తోటి పిలిచాడు, మనకంటూ కొన్ని ఒక గోల్స్ సెట్ చేశాడు. సో మనం కనుక వాటిని పట్టుకొని ముందుకెళ్తే డిస్కంటెంట్మెంట్ లో పడిపోయి లోకానికి దాసులంగా కాకుండా ఉండొచ్చు. సో పౌల్ గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. ఏదో మాట్లాడుతా ఉన్నట్టున్నారు ఓబులేస్ అన్న. అన్నా చెప్పండి అన్న, ఓబులేస్ అన్న. మాధవ అన్నా చెప్పండి. మంచి టాపిక్ తీసుకున్నావు. అయితే ఫస్ట్ నుంచి నేను వినలేకపోయాను, కానీ ఇప్పుడు నువ్వు చివరిలో అడిగిన ప్రశ్న అంటే నేటి దినాల్లో చూసినట్టయితే యాక్చువల్గా అంటే జనరేషన్ కి ఈ కంఫర్ట్నెస్ అనేది ఎక్కువైపోయింది. ఈ దినాల్లో కొంచెం కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. అంటే ప్రత్యేకించి విశ్వాస కుటుంబాల్లో కూడా అంటే ఎంతసేపు పిల్లలు కంఫర్ట్గా ఉండాలి, పిల్లల కోసం సంపాదించాలి, పిల్లల కోసం ఇల్లులు కట్టాలి అనే దీంట్లో అసలు సో కాల్డ్ బిలీవర్స్ కూడా తృప్తి లేని జీవితం జీవిస్తూనే ఉన్నారు, సంతృప్తి లేకుండానే ఉంటున్నారు. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి అబ్జర్వ్ చేసినప్పుడు అంటే భక్తి జీవితం లేదని కాదు, అంతా బాగానే ఉంది, కానీ అంటే నా తర్వాత తరము నాలాగా కష్టపడకూడదు అనేది వచ్చినప్పుడు ఇటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అడ్డురాయిగా ఉంది. చాలా మంది విశ్వాసులు పెద్ద పెద్దలు కూడా ఈ విషయంలో తప్పిపోతున్న వారుగా ఉంటా ఉన్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఒక తండ్రి తన బిడ్డలకి అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడటం నేర్పించకపోతే ఇతను దెబ్బతింటాడు, వాళ్ళు దెబ్బతింటారు. ఇది చాలా ఈరోజు సాతానుడు చాలా సింపుల్ గా ఈ విషయాల్లో సైడ్ ట్రాక్ పట్టిస్తా ఉన్నాడు. అందుకే అంటే నేను వింటా ఉంటాను, ఎవరో ఒక దైవజనుడు చెప్తూ, ఆయన ఒకప్పుడు పచ్చడి మెతుకులు తిని
సేవలో పైకి వచ్చిన వాడు. అందుకనే అతను ప్రతి వారంలో ఒకరోజు ఆ ఆ అన్నం తింటాడంట పిల్లల ముందు. నేను ఈ స్థాయి నుంచి వచ్చాను అన్న ఇది చూపిస్తాడంట. అంటే అది కావాలని చేయటం కాదు, కానీ తన స్థితిని తాను గుర్తించుకోవటం. సో కాబట్టి మరి ఎవరి విషయమో కాదు, కానీ మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలా, ఎంతవరకు ఈ విషయంలో మనము ముందుకెళ్తున్నాం. దేవుని కృపను బట్టి యూ మినిస్ట్రీ ద్వారా మరి మంచి క్యాంపులు, కాన్ఫరెన్స్ ద్వారా మంచి టీచింగ్ ఉంది, మనం దేవునిలో నిలిచి ఉంటున్నాం, మంచిదే. కానీ అయితే మరి జనరేషన్ అంటే మన పిల్లల కోసం, మన పిల్లల కోసం అని చెప్పనే దాంట్లో ఈ విషయం మరి బహుశా ఇంతవరకు మీరు డిస్కస్ చేసిన దాంట్లో వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ కొంచెంలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ సంతృప్తికరమైన జీవితం అనేది కొంత ఈ దీన్ని బట్టి మారిపోతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ అటువంటి ఏరియాలో కూడా మనము పరిశీలించుకొని దాన్ని సరి చేసుకొని, ఒకవేళ మన బిడ్డలు కూడా అటువంటి కంఫర్ట్స్ కోరుకున్నట్టయితే తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే దాన్ని మనము వాళ్ళకి అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడటము నేర్పించాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకెవరన్నా షేర్ చేస్తారా? మాధవ, ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అన్న. చాలా చక్కని విషయం మనకు గుర్తు చేశారు. సమయం అయితే అయింది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఒక 5 నిమిషాలు ఎక్కువ సమయం అయింది, పర్వాలేదు. నేను ఒక్క నిమిషం షేర్ చేసుకుంటాను. మీరు అడిగిన ప్రశ్నకు హౌ టు కల్టివేట్ ద కంటెంట్మెంట్ ఇన్ అవర్ లైఫ్, అంతే కదా? అవునన్నా. దీనికి ప్రాథమికంగా మనం విత్తనం నాటితే కదా కల్టివేట్ చేసేది అసలు. అవును. ఆ విత్తనం ఏంటంటే దేవుని చిత్తంలో నేనున్నాను అనే విషయం బాగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా ఉండాలి. ప్రతిరోజు నేను మీ చిత్తంలో ఉన్నాను ప్రభా, నేను మీకు తెలుసు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పేద వ్యక్తి, చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన, ఆయన పేరు నాకు గుర్తులేదు, తక్కువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి తోటి ఇప్పుడు మాట్లాడాడంట పాదయాత్రలో. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు ఆయన ఛాంబర్కి వచ్చి మాట్లాడటానికి ట్రై చేశాడంట. అందరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కానీ ఈయనకి ఇవ్వట్లేదంట. చివరిసారిగా వెళ్ళి ఒకసారి నేను అడుగుదాం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అసలు పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోదాం అన్నట్లు డిసైడ్ అయిపోయి వచ్చాడంటే ఎవరికి చెప్పకుండా. వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాలని ఆయన వచ్చాడండి అంటే కూర్చోమని చెప్పండి, మిగిలిన వాళ్ళు రమ్మని చెప్పండి అన్నాడంట. వీరికి అసంతృప్తి పెరిగిపోతా ఉంది. చివరికి అంతా టైం అయిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఈయన నన్ను ఇంకా పిలుస్తాడు కావాలని చెప్పి ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఆయన పిలవలేదంట. ఈయన లేచి వెనక్కి వెళ్ళబోతా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుర్చీలో నుంచి వచ్చి ఆయన తోటి నడిచి వెనకాలకు వచ్చి భుజం మీద చేసాడంట. చేసి, అయ్యా నువ్వు నా దృష్టిలో ఉన్నావు, నీ గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నాను, నీకు ఏం చెయ్యాలో తప్పకుండా నేను చేస్తాను, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళని చెప్పాడంట. తర్వాత రోజుల్లో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి ఎంపీగా పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. సో సంతృప్తిని మన జీవితంలో కల్టివేట్ చేయాలంటే నేను ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుడు నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లు ఆయన మన గురించి చేసేటువంటి ఆలోచనలు, తలంపులు రాబో దినాల్లో మేలు కలిగించే అని చెప్పేటువంటి తలంపు మనకి ఉండాలి. ఆ విత్తనం గనక మనం వేస్తే ఖచ్చితంగా మొక్క వస్తూ ఉంటది, నీళ్లు పోస్తా ఉండాలి. ఎప్పుడు దాన్నే మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి, వేరే దానికి వెళ్ళకుండా. సో దట్ వీ కెన్ కల్టివేట్ ఇన్ అవర్ లైఫ్స్ కంటెంట్మెంట్. ఇట్స్ ఎ ప్రాక్టీస్, నథింగ్ బట్ ద ప్రాక్టీస్ ఇన్ డైలీ రొటీన్ లైఫ్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి
తమ్ముడు ఈ లాస్ట్ ఇది హౌ టు కల్టివేట్ కంటెంట్మెంట్ అనే స్లైడ్ ఒకసారి చూపిస్తున్నా. సో నేను కొన్ని ఆ రెఫరెన్స్ నుంచే కొన్ని పాయింట్స్ రాశాను నేను. సో ఇక సంతృప్తి అనేది మన జీవితాల్లో మనం ఎలా కల్టివేట్ చేయాలంటే, పౌల్ చెప్పిన ప్రకారము, అపోస్తలుడైన పౌల్ చెప్పిన ప్రకారం ఆయన ఏమంటాడంటే, ఐ హ్యావ్ లెర్న్ టు బి కంటెంట్. ఓకే, సో నేను సంతృప్తిగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. ఏ పరిస్థితులైనా సంతృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను అంటాడు. సో ఇట్స్ అ లెర్న్డ్ బిహేవియర్. అంటే సంతృప్తిగా ఉండటం అనేది ఒక నేర్చుకునే ఒక ప్రక్రియ. అంటే ఒక రోజులో, 2 రోజుల్లో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. కానీ సో మనము ఇట్స్ అ ప్రాసెస్ అనమాట. లైఫ్ అంటే జీవితాంతము మనము ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకునే ప్రక్రియ. సో నేర్చుకోవడం ద్వారా, దేవుని దగ్గర మనం నేర్చుకోవడం ద్వారా మాత్రమే మన దైనందిన జీవితంలో మనం సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు అనేది అపోస్తులైన పౌలు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. అదే విధంగా దానికి కిందగా 4th చాప్టర్లోనే 13లో ఏమంటాడంటే, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను అంటాడు. సో అంటే ఆయన కంటెంట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అంటే జైల్లో ఉండి కూడా సంతృప్తిగా ఉండగలను అని చెప్తున్నాడంటే, సో హీ వాజ్ నాట్ డిపెండింగ్ ఆన్ హిజ్ ఎబిలిటీ ఆర్ స్ట్రెంగ్త్. అండ్ అంటే దేవుడు ఇచ్చే బలం ద్వారానే నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను అంటున్నాడు. సో అన్లెస్ గాడ్ స్ట్రెంగ్థెన్స్ అస్ ఆర్ ప్రొవైడ్స్ అస్ ఎబిలిటీ టు బి కంటెంట్మెంట్, ఓకే, మనం ఆ విధంగా మనం జీవించలేం. అంటే దేవుడిచ్చే బలం ద్వారానే, శక్తి ద్వారానే మనము సంతృప్తికరమైన జీవితాన్ని జీవించవచ్చు అనేది అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా కీర్తన 23:1 మనం కానీ చూస్తే, దావీదు ఏమంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని అంటాడు. సో వెన్ వీ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్, అంటే మనకెన్నో కోరికలు, అవసరాలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడు నా కాపరి, ఆయన నా నీడ్స్ అన్ని, ఓకే, నా నీడ్స్ అన్ని, అవసరాన్ని తీరుస్తాడు అని మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు మనము ఈ సంతృప్తి అనే ఈ హ్యాబిట్ ని, ఓకే, ఒక వర్చ్యూని మనము ఇన్కల్కేట్ మన జీవితంలో చేసుకోవచ్చు. అదేవిధంగా లేని దాని గురించి బాధపడేదానికంటే, దేవుణ్ణి బ్లేమ్ చేసేదానికంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుల్ని, ఓకే, మనం కౌంట్ చేసుకోవడం ద్వారా కూడా మన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించవచ్చు. అదే అక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటాడు కదా, యెహోవా చేసిన మేలులో దేనిని మరువకు అంటాడు. సో ఇక్కడ చేసిన మేలుల్ని మనము కౌంట్ చేసుకోవటం ద్వారా సో ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. తర్వాత చివరిగా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం కానీ వెతికితే దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తానన్నాడు. కాబట్టి సో మనం మన అనుదిన జీవితాల్లో మనం దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనము వెతకటం ద్వారా కూడా ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు అని కొన్ని పాయింట్స్ నేను బైబిల్ నుంచి రాశాను. ఇంకా చాలా ఉండొచ్చు, అన్న వాళ్ళు కూడా కొన్ని చెప్పారు. సో చివరిగా కన్క్లూజన్ లో ఒక నిమిషంలో నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. తమ్ముడు లాస్ట్ స్లైడ్. సో ఇక్కడ కంటెంట్మెంట్ ని దేంతో పోలుస్తాడంటే, ఒక వ్యక్తి కప్ ఆఫ్ వాటర్, ఓకే, సో నీటితో నింపబడినటువంటి ఒక గిన్నెతో పోలుస్తాడనమాట. సో ఏమంటాడంటే, ఇఫ్ యువర్ కప్ ఈస్ బేస్డ్ ఆన్ గెటింగ్ థింగ్స్ లైక్ మనీ ఆర్ వెల్త్, ఇట్ విల్ ఆల్వేస్ లీక్. సో మన కప్ అంటే సంతృప్తికరమైనటువంటి ఒక కప్పు, మన గిన్నె కానీ వస్తువుల మీద, ఓకే, అంటే మనీ కానీ లేకపోతే ప్రాపర్టీ మీద కానీ అది కానీ ఆధారపడితే అది ఖచ్చితంగా ఎప్పుడు కూడా అది లీక్ అవుతా ఉంటది. ఓకే, అది ఎప్పటికీ మీ కప్ అనేది నింపబడదు అని అంటాడు. అదేవిధంగా ఇఫ్ యువర్ కప్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఓకే, సో మీ గిన్నె అనేది దేవునితో సంబంధం, ఓకే, దేవునితో కలిగినటువంటి సంబంధంతో అది కానీ ఆధారపడితే ఇట్ విల్ ఆల్వేస్ స్టే ఫుల్, అది ఎప్పటికీ కూడా, ఓకే, నిండి ఉంటది అని చెప్తాడనమాట. సో నౌ వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ అవర్-సెల్వ్స్. మన జీవితంలో మనము దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలని,
సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మన జీవితంలో మనం రెండింటిని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. అసంతృప్తికరమైన అనుభవాల గుండా కూడా మనం వెళ్ళి ఉంటాము, సంతృప్తికరమైన అనుభవాల గుండా మనం వెళ్ళి ఉంటాం. కానీ ఈ అసంతృప్తి అనేది మన జీవితంలో సాతాను తీసుకుని వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా అధిగమించడానికి మనం ఎంత ప్రయాసపడతా ఉన్నాం, లేకపోతే సాతానుడు వేసినటువంటి వలలో మనం చిక్కిపోతా ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ టాపిక్ గురించి నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు చాలా మంది అంటే నా గురించి నేను గమనించాను, మా ఫ్యామిలీ గురించి కానీ అంత మాత్రమే కాదు, మన ఫెలోషిప్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా చాలా మంది గురించి కూడా నేను ఆలోచించాను. అంటే కొంతమంది దీన స్థితిలో దేవుడు ఉన్న స్టూడెంట్స్ గా ఉన్నటువంటి మన మెంబర్స్ ని దేవుడు మంచి పొజిషన్ లోకి తీసుకెళ్ళిన కొంతమంది మన తమ్ముళ్ళు ఇప్పుడు మంచి స్థితిలో ఉండి వాళ్ళ అంటే యాక్టివిటీస్ చూస్తామంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ పిటీ ఫర్ దెమ్. అంటే దేవుణ్ణే మర్చిపోయి ఇంకా అసలు బిజినెస్ స్టార్ట్ చేసి లోకానుసారమైనటువంటి అంటే ఆస్తి అంటే తమను తాము సంతృప్తి పరచుకోవటం కోసం ఉన్న దాంతో సంతృప్తి పొందకుండా లేని దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ లోకంలో కలిసిపోతున్నటువంటి కొంతమంది తమ్మును కూడా నేను చూశాను. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో మనం అటువంటి ట్రాప్ లో పడకుండా దేవుడు మనకి ఇచ్చిన దాంతోనే సంతృప్తిగా ఉంటూ మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యలో మనం కొనసాగుతూ నశించిపోతున్నటువంటి అనేక మంది స్టూడెంట్స్ ని ఆత్మల్ని మనం బ్రతుకున్నంత కాలం కొన్ని ఆత్మలు దేవుని కోసం మనం గెలవాలని ఆశిస్తూ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇంతతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ వండర్ఫుల్ స్టడీ అండ్ మంచిగా డిస్కస్ చేశారు అందరూ కూడా. అందరిని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటా ప్రార్థనలో గడుపుదాం. వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్న ఓబ్లేష్ అన్న చిన్న ప్రేయర్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఓబ్లేష్ అన్న ప్లీజ్ ప్రే ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగలైన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, ఈ దినాల్లో నాయన మరి కంటెంట్మెంట్ అనేది నా తండ్రి ఎంత అవసరమో, ఓ ప్రభువా, మీరు ఇచ్చిన దాంట్లో తృప్తి పడి జీవించడం అనేది ప్రభువా నాయన మాకెంత అవసరమో నా తండ్రి ఈ రాత్రి సమయంలో మా గమనానికి తీసుకొని వచ్చిన ప్రభా టాపిక్ వాళ్ళ స్తోత్రాలు. మాధవ చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు నా తండ్రి. ఏ ప్రభా, అవును తండ్రి, మరి చివరిలో తను షేర్ చేసినట్టు ఎంతో మంది ప్రభా మరి ప్రభా లోకం కోసం వెంపర్లాడి నాయన మరి ప్రభా చివరికి భ్రష్టులైపోయిన పరిస్థితి ప్రభా మరి చూస్తా ఉన్నాం. దేవా నాయన చూపించండి, సహాయం చేయండి ప్రభా. వాక్యం ఏమైతే చెప్తా ఉందో ప్రభా నాయన వాక్యానుసారంగా ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, లోకంలో ఉన్న అపవాది ప్రభా ఆయా రీతిలుగా మా మీద నాయన మరి దాడి చేయాలని ప్రయత్నిస్తున్నా నేటి దినాల్లో మీ ప్రభా మేమెంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి తండ్రి. ఆయన మరి మేమేదో ప్రభా మరి ప్రభా అన్ని అధిగమించామని కాదు, కానీ నా తండ్రి ఇంకా ప్రభా మేము ఎంతగానో ప్రభా ముందుకు ప్రభా ఈ లోకంలో మరి మా జీవిత కాలంలో ప్రభా మరి ఏ ఏ పరిస్థితులు కూడా వెళ్ళవలసిందో ఆ పరిస్థితులన్నిట్లో ప్రభా నాయన మీరిచ్చే తృప్తి మేము కలిగి ఉండాలని సహాయం చేయండి, కృప చూపించండి నాయన. తండ్రి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరికి 8 మంది ఉన్నారు
నా తండ్రి మరి విన్న వాక్యానుసారంగా ప్రభా ఓ దేవా మరి ఉన్నంతలో తృప్తిగా జీవించటం ప్రభా నాయన మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. దేవా కృప చూపించండి. మా ప్రియ తండ్రి, మా రక్షక నాయన మీకు దూరం చేసే ఏది కూడా మా జీవితాల్లో ప్రభా నాయన మేము కోరుకోకుండా సహాయం చేయండి. అంత్య దినాల్లో ఉంటా ఉన్నాం ఓ ప్రభా మరి తండ్రి నాయన కృప చూపించండి, సహాయం చేయండి. ఓ దేవా మరి మా యొక్క ప్రతి ప్రవర్తనలో తండ్రి ఏది కూడా ప్రభా మరి మేము తొందరపడకుండా ప్రభా నాయన మీ మార్గంలో ప్రభా బ్యాలెన్స్డ్ గా ముందుకు కొనసాగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ నా తండ్రి ఓ ప్రభా దేవా ఎన్నో అవసరతలు కలిగి ఉంటున్నారు. ఓ దేవా ఫైనాన్షియల్ గా, ఆరోగ్యపరంగా ఓ ప్రభా మరి అదే రీతిగా రిలేషన్షిప్ విషయంలో నా తండ్రి మరి ఇంకా అనేక ఏరియాస్ లో ప్రభా యొక్క సంతృప్తి అనేది ప్రభా మరి లోపిస్తున్న దినాల్లో ప్రభా నిన్ను బట్టి ప్రభా మా యొక్క నా తండ్రి స్థితిగతుల్ని బేరీజు వేసుకొని మీ పాదాల దగ్గర ఆ విషయాలు పెట్టి నా ప్రభా ఏ విషయంలో అసంతృప్తిగా ఫీల్ అవుతున్నాము దేవా మొదట మీ సన్నిధిలో ఆ విషయం ప్రార్థిస్తూ ప్రభా దాన్ని అధిగమించడానికి సహాయం చేయండి. దేవా కృప చూపించు. మా తర్వాత తరం వారు కూడా తండ్రి ఓ ప్రభా మరి ఆ యొక్క మీలోనే సంతృప్తి ఉన్నది అని చెప్పి నీ గుర్తెరిగి ప్రభా మరి మీ వైపు చూడగలని సహాయం చేయమని కృప చూపించమని మీ దగ్గర ప్రేమల స్థాలు కప్పు చెప్పుకుంటూ ఎస్ఐ గణమైన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.